నేను ఎందుకు మాట్లాడుతున్నా అంటే ముందుగానే చెప్పా, కుటుంబానికి పురుషుడు యజమానుడు. పురుషుడుకు నేను చెప్తున్నా, స్త్రీలారా, పురుషులకు మన బాధ్యతను అప్పగించాలి. ఒకవేళ నిజంగా తాగుడుపోతాడన్నా, మెంటల్గా జ్ఞానం లేదు, తెలివి లేదు, లేదా మెంటల్ స్టెబిలిటీ లేదు, అనారోగ్యం అన్నట్లయితే మీరు ఆ బాధ్యత తీసుకోవచ్చు, తప్పులేదు. అది కొన్ని కారణాలను బట్టి అర్థవుతుందా. కానీ భర్త బాగుండి, ఆరోగ్యం ఉండి, క్షేమంగా ఉండి, చదువుకొని మంచి ఇది ఉన్నప్పటికీ కొంతమంది, ఎంతోమంది భార్యలు తమ బిడ్డలను తమ భర్తను తమ చేతుల కింద పెట్టుకుంటారు. తల్లులు కూడా అంతే. కొడుకు అంటే తల్లి అంటే చెప్తే అటు ఆడాలా ఎవరు కొడుకు, ఏమ్రా పోద్దండ. ఇదేందండి ఇదే వారము. వాడు పెళ్ళి కాకముందంటే ఓకే, పెళ్ళి కాకముందు తల్లిదండ్రులు చెప్పినట్టు వినాలి. అంటే పెళ్ళి అయిన తర్వాత వినొద్దాని అని అంటంలే, పెళ్ళి అయిన తర్వాత కూడా వినాలి. కానీ నీకంటూ ఒక కుటుంబము, ఒక బాధ్యత, భార్య, పిల్లలు వచ్చిన తర్వాత నువ్వు సొంతంగా కొన్ని నిర్ణయాలు తీసుకోవాలి నీ భార్య విషయంలో, నీ భర్త విషయంలో. ఎందుకంటే అందుకని బైబిల్ చెప్తుంది, స్త్రీలారా పురుషులకు లోబడి ఉండండి. తర్వాత చూడ 22, స్త్రీలారా ప్రభువు వలకే మీ సొంత పురుషులకు లోబడి ఉండడి. 23, క్రీస్తు సంగమునకు శిరస్సై ఉన్నలాగున పురుషుడు భార్యకు శిరస్సై ఉన్నాడు. అర్థమవుతుందా? శిరస్సు అంటే తలకాయ. సో స్త్రీకి తలకాయ ఎవరంట? సంఘానికి తలకాయ ఎవరు? యేసుక్రీస్తు. అంటే ఇప్పుడు స్త్రీకి తలకాయ ఎవరు ఉండాలా? భర్త ఉండాలా. కానీ విచిత్రం ఏంటి తెలుసా, పురుషుడికి ఉంటారు తలకాయలు, వాళ్ళ తలకాయల మీద ఆడుతుంటారు వీళ్ళు కూచిపూడి భరతనాట్యం. ఏం చేయలేం మనం, చూడాలి అప్పుడో పెట్టి. నిజం, కొన్ని కుటుంబాల్లో మేము వెళ్ళినప్పుడు చూస్తాం కదా, భార్య ఎటు చెప్తే అంట కనుసై ఇచ్చేసాలి అంతే. ఇంకా అయ్యగారు వచ్చారు, ఏమన్నా టీ కాఫీ లేదా అంటే ఇటు చూస్తుంది అంతే. ఇప్పుడు కొంతమంది వెళ్తాం కదా, అయ్యగారు వచ్చారు టీ కాఫీలు తీసుకుని అన్నా అనుకో, పోయి చేసుకొచ్చారు. పాపం అయ్యగారు వచ్చారు, ఏమన్నా టీ కాఫీ లేదా అని అంటారు. పాపం రోజు ఈయన పెట్టేవాడు, అయ్యగారు వచ్చారు కాబట్టి పరుగు పోతుందని నువ్వు వెళ్ళి పెట్టాపో అని ప్రేమ అడుగుతాడు, లేకుంటే ప్లేట్ తిరగబడిపోతుంది. అప్పుడు పాపం అయ్యగారు వచ్చారు, ఇట్లా చూసేసరికి అయిపోయాయి. ఇంకా అయ్యగారు బయటికి వెళ్దాం, అయ్యగారు టీ తాగొద్దాం అంటారు. మాకు అర్థమైపోతుంది సిచ్యువేషన్, పదా బయటికి. ఇంకా మనకి ఇంట్లో కాఫీలు టీ దొరకవు. నేను ఎందుకు మాట్లాడుతానంటే, ఇంటికి గృహానికి పురుషుడు ఉండాలండి. తల్లి తండ్రి చెప్పిన మాట వినాలి. బైబిల్లో ఒక అద్భుతమైన మాట గుర్తుపెట్టుకోండి. దేవుడు నరుడు ఒంటరిగా ఉండటం ఇష్టం కాదని చెప్పేసి స్త్రీని పురుషుని ఏకం చేశాడు. ఈ స్త్రీ పురుషుని ఏకం చేసిన తర్వాత వాళ్ళ మధ్యలోకి ఎవరే కానీ రాకూడదు. అలా గుర్తుపెట్టుకో. ఒకవేళ తల్లులారా, తండ్రుల, అన్నలారా, మీ కుటుంబాలు బాగుండాలంటే, మీ కుటుంబంలో ఏదైనా గొడవ జరిగితే నీ భార్య చెప్పుకో, నీకు ఏదైనా గొడవ జరిగితే నీ భర్త చెప్పుకో. అంతేగాని మీ అమ్మగారి ఫోన్ చేయడం, మీ నాన్నగారి ఫోన్ చేయడం, నాయన ఇటు జరిగిందంటే ఆయన గొడవలు ఎత్తుకొని రావడం, ఇవన్నీ జరగొద్దు. ఆమె చీపురెత్తుకు రావడం వద్దు. ఏమన్నా మీ ఇట్లా ఏదైనా జరిగితే, మీకు ఏదైనా జరిగితే మీ అమ్మగారు చెప్పడం, మీరేమైనా పిల్లకాయలాగా మీ అమ్మగారు చెప్పడం కరెక్ట్ కాదు. అది మీరు ఇంకా పురుషులు జ్ఞానం కలిగే కుటుంబాన్ని ఎలా లోపరుచుకోవాలో తెలిసి ఉండాలి. విచిత్రం ఏంటంటే 20 ఏళ్ళు, 25 ఏళ్ళు, 30 ఏళ్ళు పెళ్ళి వచ్చినా కూడా, ఇంకా బిడ్డలు పుట్టినా కూడా, అమ్మా పిల్లలు ఫీజు కట్టమంటావు వద్దా? అదే బిడ్డలు కట్టింది నువ్వుగా కదా, మనం ఏమని అడిగేది అంటే నేనేమంటానంటే, ఏం చెప్తాను సీరియస్గానే, వాక్యానుసారంగా తల్లి తండ్రి మీరు ఏకమైన తర్వాత మీ ఇద్దరి మధ్యలో ఎవరు రావు. మీ ప్రేమ అలా ఉండాలి, మీ బాంధ్యం అలా ఉండాలి, ఈవెన్ తల్లి అయినా సరే. సో అతల్య దుర్మార్గంగా ప్రవర్తించట నేర్పించుతూ ఉండేనంట. ఓకే, గుర్తుపెట్టుకొని మన జీవితాల్లో కొన్నిసార్లు తల్లి అయినా కావచ్చు, తండ్రి అయినా కావచ్చు, విచక్షణ కలిగి ఎక్కడ నడుస్తున్నాం, ఎక్కడ లోపం జరుగుతుంది, ఎక్కడ తప్పు జరుగుతుంది ఆలోచన చేసి నిర్ణయాలు చేసుకోండి. ఓకేనా? రెండో విషయం, ఈ ఒక విషయం చెప్పి ఇంక ముగిచేస్తున్నాం. అహజ్య పతనం అవడానికి కారణం ఎవరు? మొట్టమొదటి కారణం ఎవరు? అతల్య. ఎవరు అతల్య? తల్లే. తల్లి ఏం చేసింది? దుర్మార్గంగా ప్రవర్తించడకు నేర్పించింది. మళ్ళీ చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి. ఎంతోమంది బిడ్డలు మందిరానికి వెళ్ళి ప్రార్థన చేసుకుంటా అంటే కనీసం వద్దులే, ఏం పోయినోలే, పెద్ద భక్తి పరులే అని కృంగదీసే వాళ్ళు కూడా లేకపోలేదు. తల్లే మందిరానికి వెళ్ళాడనుకో, కొడుకు కూతురు మందిరానికి వెళ్ళిందనుకో, పోయినావులే అని కృంగదీసే తల్లులు ఉండారు. బాధాకర విషయం. వాడు ఏం విచారం పోతాడా? సినిమా పోతాంటే మళ్ళీ ఆపరే, పోయినా నేను 50 రూపాయలు సినిమా చూసి 30 రూపాయలు టికెట్ కొనుక్కొని 20 రూపాయలు 30 రూపాయలు కాపాను కొనుక్కో అని 50 రూపాయలు చేతులు పెట్టి సినిమాకి కావాలని పంపుతారు, కానీ మందిరానికి మాత్రం పంపరు. అది ఇప్పుడున్న జనరేషన్, ఇప్పుడున్న కారణం. మంచి పనులకు మాత్రం అందరూ అడ్డు చెప్తారండి, చెడ్డ పని చేసేవాడు ఒకడు ఉన్నాడు. నిజం చెప్తున్నాను. సో తల్లులారా, ఒకవేళ ఎవరైనా పిల్లలు ఈ వాక్యాన్ని వింటున్న వాళ్ళు ఎవరైనా సరే, అలాగే అన్నవాళ్ళు కావచ్చు, మీ తల్లి మీకు ఎంతవరకు ఉండాలో, ఎంతవరకు నడిపించాలో అంతవరకు చూసుకోండి. మీ బాధ్యత, మీ జ్ఞానం కలిగి ప్రవర్తించాలి. ఆమె దుర్మార్గంగా ప్రవర్తిస్తుందా, మంచిగా ప్రవర్తిస్తుందా, మీ కుటుంబ క్షేమాన్ని కోరుతుందా ఆలోచించండి. ఒకవేళ కొంతమంది ఉంటారు, ఎప్పుడు వీడు ఎదిగితే నా మాట అంటేమో, కొంతమంది ఉంటారు తల్లులు, ఏం చెప్తున్నా స్వార్థపూరితంగా, వీడు ఎదిగితే, ఎవడు కొడుకు ఎదిగి 4 రూపాయలు సంపాదిస్తే నా మాట ఉండేమో అని చెప్పేసి ఎప్పుడు వాళ్ళ చేతుల కింద పెట్టుకుంటారు. చాలా దారుణం అండి. ఒక పల్లెలో, రామాపురం దగ్గర ఒక పల్లి, కొడుకు తప్పని అంటంలా, తల్లి మాట వినాలి, తల్లిని ప్రేమించాలి, తల్లిని చూసుకోవాలి, తప్పని అంటంలా. కానీ ఎదగాల్సిన, కష్టపడి ఉన్నతమైన పొజిషన్కి వెళ్ళాల్సిన కూడా వాళ్ళు అంచుతూ ఉంటారు. ఎందుకు అంత? ఏమిటి కోసం? అదేందండి,
నేను కష్టపడతాను, నేను చేస్తాను, నేను సాధిస్తానంటే ఎంకరేజ్ చేయాలి. చేయనైనా ఇంకా కష్టపడు, వయసులో ఉండవు, బాగా సంపాదించుకో, జ్ఞానం కలిగి ఉండు, బతుకు అని ఎంకరేజ్ చేసి చక్కగా కుటుంబాన్ని తెలివిగా పద్ధతిగా జ్ఞానం కలిగి ఉండాలి. కొంతమంది అణుస్తున్నాడు, తప్పది. సో అతల్య తన జీవితంలో తన కొడుకును, తన సొంత కొడుకును దుర్మార్గంగా ప్రవర్తించి నేర్పింది. కానీ ఎన్ని సంవత్సరాలు వెళ్ళాడు? 1 సంవత్సరం వెళ్ళాడు. సో మొట్టమొదటిది తన పాడవడానికి కారణం ఎవరు? అతల్య. రెండో కారణం చూద్దాం. రెండో కారణం ఎవరు? అతల్య. చూద్దాం. 2 దినవృత్తాంతాల గ్రంథం 22వ అధ్యాయం 3వ వచనం. దుర్మార్గంగా ప్రవర్తించుటకు అతని తల్లి అతనికి నేర్పుచూ వచ్చెను గనుక అతడు అహాబు సంతతి వారి మార్గమును నందు నడిచాడు. 4వ వచనం చాలా 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 ఇంపార్టెంట్. అహాబు సంతతి వారి వలె అతడు యెహోవా దృష్టికి చెడు నడిచెను. అతని తండ్రి మరణమైన తర్వాత వారు అతనికి ఆలోచనకర్తలై అతని నాశనమునకు కారకులైరి. ఇందాక ఒక పాట పాడుకున్నాం. ఏం పాట? ఆశ్చర్యకరుడా, ఆలోచనకర్త. ఇక్కడ ఏం రాయబడింది? వారు ఆలోచనకర్తలై, ఎవరికి? అహజ్యాకు. వారు ఆలోచనకర్తలై అతని నాశనమునకు కారకులైరి. ఏమని అర్థమైంది? అర్థం కలదా? ఆలోచనకర్తలంటే రాజు అడుగుతాడు, మంత్రివర్య, రాజు యుద్ధానికి వస్తున్నారు, పొలిమేరలో సైన్యం పొంచుకొని ఉంది, ఏం చేయమంటారు అని సలహా అడుగుతాడు. అప్పుడు మంత్రి ఏం చెప్తాడు? రాజుగారు, ఇప్పుడు మనం వెళ్దామా వద్దామా? తూర్పును నక్షత్రం ఉదయించింది, దక్షిణాన పడమర ఉదయించింది అని మంత్రివర్యులు అందరూ కూర్చొని ఇంకా ఏం చేస్తారు చెప్పండి? సలహా చెప్తా అంటారు. రాజా ఏం చేద్దాం చెప్పండి, ఇటు చేద్దామా, అటు చేద్దామా అని. ఇప్పుడు సీఎం ఉన్నారనుకో, సీఎం కింద కూడా కలెక్టర్లు కానీ కొంతమంది వ్యక్తులు కానీ ఉంటారు, సలహా చెప్పేవాళ్ళు, ఇటు చేద్దామా అటు చేద్దామా అని. ఆ కాలంలో రాజ్యాన్ని పరిపాలిస్తున్న రాజు రాజ్యం కూర్చొని ఉన్నప్పుడు సలహాలు చెప్పేవాళ్ళు ఉంటారు. వీళ్ళు సలహాదారులు అంటారు, ఆలోచనకర్తలు అంటారు. అర్థం కాలేదు? అర్థమైందా? అలా ఆలోచనకర్తలు ఉంటారు. అయితే ఈ అహజ్యా అనే వ్యక్తి దగ్గర ఉన్న ఆలోచనకర్తలు ఎలాంటి వాళ్ళంటే ఆహాబు దగ్గర ఉన్నారే, ఆహాబు దగ్గర, యెహోరాము దగ్గర ఉన్నారే వాళ్ళనమాట. ఈ ఆలోచనకర్తల వల్ల, ఈ ఆలోచన చెప్పి సలహా చెప్పే వాళ్ళ వల్ల అహజ్య జీవితం సర్వనాశనం అయిపోయింది. ఏమన్నా అర్థమైందా? అర్థం కాలేదా? అర్థమైందా? నేను ఎందుకు పడుతున్నా అంటే, మన జీవితం బాగానే ఉంటుంది, ఎవడో ఒకడొచ్చాడు అట్ట చేయొద్దు ఇట్ట చేయొద్దు అంటాడు, అంతే. వాడు ఆలోచన వింటిమా, అంతే, సర్వనాశనం. ఎప్పుడు నీ జీవితం నాశనం అయిపోయిందంటే, పలానోడు అడుగు పెట్టాడండి, వాడి మాట విన్నానండి, అంతేనండి. అర్థమవుతుందా? అహజ్యాకు రాజ్యాన్ని పరిపాలిస్తున్నప్పుడు ఆలోచనకర్తలు ఉండేవాళ్ళు, రాజ్యాన్ని పరిపాలిస్తున్న వాళ్ళు. ఆ ఆలోచనకర్తలు అతని నాశనమునకు కారకులైరి. ఎందుకంటే 22 ఏళ్ళ వయసు కదా. రాజా నువ్వు ఎట చేస్తే బాగుంటుంది, అట చేస్తే బాగుంటుంది సలహా చెప్తారు. మన స్నేహితులు కానీ, బంధువులు కానీ, సోషల్ మీడియా కానీ చెప్పేది అదే సలహా. సరసాధారణంగా మనం మధ్యాహ్నం ఏం తిందామా, రాత్రి ఏం తిందామా అని వంట చేసుకున్న తర్వాత యూట్యూబ్లో వీడియో వస్తుంది, లేదా ఎవడో స్టేటస్ పెడతాడు, ఫ్రెండ్స్ టుడే గోయింగ్ టు బిర్యానీ హోటల్ అని బిర్యానీ పెడతాడు. ఆ వీడియో చూస్తాను, ఆ ఫోటో చూస్తే మనకి ఏమనిపిస్తుంది చెప్పండి? మనం కూడా బిర్యానీ తెచ్చే బాగుంటుందని. అప్పుడు దాకా మనం ఏదో పచ్చడానో తింటా అంటాం. అప్పుడు అప్పు చేసి ఆ వీడియో చూస్తాను అనిపిస్తుంది. అప్పుడు ఏమైపోయింది? ఇప్పుడు ఆలోచన ఏమైపోయింది? మారిపోయింది. నేనేమంటానంటే, సోషల్ మీడియా, ఇప్పుడున్న జనరేషన్, మన స్నేహితులు, మన బంధువులు కొన్నిసార్లు మన ఆలోచనలు మన సలహాలు మార్చి పారేస్తారు. వాళ్ళు కనుక మన ఆలోచనకర్తలై, అనగా వారు మన ఆలోచనలను నడిపించే వాళ్ళైతే కనుక మన జీవితం నాశనమే అవకాశం ఉంటుంది. నీకేనా అర్థమవుతుందా? అహజ్యా రాజుగా ఉన్నప్పుడు ఆలోచనకర్తలు ఉన్నారు. ఆ ఆలోచనకర్తల వల్ల అతని జీవితం నాశనం అయిపోయిందట. అందుకని దైవజనుడు యేసన్న గారు అద్భుతమైన పాట, ఆశ్చర్యకరుడా నా ఆలోచనకర్త అంటే, నా సలహాదారుడవు, నేను ఎలా నడవాలో, రాజైన అహజ్యా ఏ నిర్ణయం తీసుకోవాలో, ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలో అహజ్యాకు చెప్పేది ఎవరు? అహాబు దగ్గర ఉన్న, యెహోరాము దగ్గర ఉన్న ఆలోచనకర్తలు, లేదా మనలాంటి ప్రభువును అంగీకరించిన వ్యక్తులకు ఆలోచనకర్త ఎవరంట? ఒకవేళ దావీదు ప్లేస్లో అనుకో, దావీదు కనుక మన ప్లేస్లో అంటే, దావీదుకి ఆలోచనకర్త ఎవరు తెలుసా? ఎలా చెప్పరా? కీర్తన గ్రంథం చూపిస్తూ చూడండి, దావీదు నాకు ఆలోచనకర్త ఎవరో. కీర్తన గ్రంథం 119వ కీర్తన 24వ వచనం. నీ శాసనములు నాకు సంతోషకరములు. శాసనములు అంటే వాక్యం. నీ శాసనములు నాకు సంతోషకరములు, అవి నాకు ఆలోచనకర్తలై ఉన్నవి. అద్భుతం. దావీదు అనే వ్యక్తి రాస్తున్నాడు మాట, ఏమని? అయ్యా నీ శాసనములు అనగా ఈ వాక్యము నాకు సంతోషకరము, ఈ వాక్యము నాకేంటంట? ఆలోచనకర్త అయి ఉన్నవి. నాకు ఆలోచన ఇచ్చేది, నాకు సలహా ఇచ్చేది, నాకు జ్ఞానాన్ని ఇచ్చేది, నేను ఎలా నడవాలో ఎలా నడవకూడదో నాకు చెప్పేది ఏంటో తెలుసా? ఈ వాక్యం. అహాబు కింద నా ఆలోచనకర్తలు కాదు, లోకంలో ఉన్న సోషల్ మీడియా కాదు, బంధువులు స్నేహితులు కాదు, నా ఆలోచనకర్త ఈ వాక్యం. ఎవరికి? దావీదుకు. అద్భుతం కదా. మన ఆలోచనకర్తలు ఎవరు? నేను అందుకని చెప్పాను, నా ఆలోచనకర్త నువ్వని, నా నిత్యుడైన తండ్రి నువ్వయ్యా.
కరువు గుండా వెళ్ళినా, కాటం వెళ్ళినా ఇలా వెళ్ళొద్దు, ఇలా వెళ్ళు. అబ్రహాము దేవుడు పిలిచినట్టు వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత కరువు వచ్చింది. కరువు వచ్చిన తర్వాత తన సొంత జ్ఞానంతో ఐగుప్తుకి వెళ్ళాడు. ఐగుప్తుకి వెళ్ళిన తర్వాత బాధపడతాడు. ఎందుకు? తన భార్య ఫరో పట్టుకెళ్తాడు. సారా అందంగా ఉందని పట్టుకెళ్ళినప్పుడు బాధపడతాడు, ప్రార్థన చేస్తాడు. అప్పుడు తిరిగి మరలా లేవనెత్తి అబ్రహామును మరలా పంపిస్తాడు. అప్పుడు దాకా దేవుడి మీదనే ప్రతి క్షణం దేవుడి మీద ఆధారపడేవాడు. ఎవరు? అబ్రహాం. దేవుడు ఎలా చెబితే అలా వినేవాడు. ఎవరు? అబ్రహాం. ఏం చేయమంటావు ప్రభువా? ఎలా నడిపించమంటావు ప్రభువా? నా ఆలోచనకర్త నువ్వేనయ్యా. నా కుటుంబాన్ని, నా బిడ్డలను ఎలా నడిపించమంటావయ్యా చెప్పయ్యా. ఎవరు? భక్తులు. నేను అదే చెప్తున్నా. దావీదు కూడా ఆలోచనకర్త ఎవరు? దేవుడు. అనగా ఈ వాక్యంలో ఎలా చెబితే అలా. నేను అదే చెప్తున్నా. ఆనాడు అహజ్యాకు దుర్మార్గత నేర్పించింది తల్లి. అంత మాత్రంగా ఆహాబు కింద ఆలోచనకర్తలు సహాయం చేసి ఆలోచనలు అతని జీవితాన్ని ఏం చేశారు? నాశనం చేశారు. ఇలా చెయ్యి, అలా చెయ్యి, ఇలా చెయ్యి, ఇలా చెయ్యి. నిజం. అలా చెప్తున్నా. ఒకవేళ చదువుకున్న స్టూడెంట్స్ అయితే, స్థలాలు కొంటున్నట్టయితే, పెళ్లి చేసుకున్నట్లయితే, వివాహం చేసుకున్నట్లయితే, నువ్వు ప్రభు సన్నిధిలో అడిగి ప్రభువా ఏం చేయమంటావు? నాకు తెలిసిన ఒక కుటుంబం పాపం వివాహం చేసుకున్నారు. అబ్బా అమ్మాయి ఎట్లాడిది ఇట్లాడిది, మా మోకాలు వేసిందంటే మోకాలు చిప్పలు పగిలిపోవాల్సిందే తప్ప, తిరిగి ఫ్యాన్ ఆగిపోవాల్సింది తప్ప, పోయి కరెంటు పోవాల్సింది తప్ప ఆ మాత్రం మోకాలు లేదన్నాడు. వామ్మో ఇంత భక్తి పర్వాలని పాపం పెళ్లి చేసుకున్నారు. చేసుకున్న తర్వాత భర్త మోకాలని ప్రార్థన చేస్తుంటే ఎంతసేపు తెచ్చావు అనిందంట. ఎంతసేపు తెచ్చావు ప్రార్థన అని. ఇదేందిరయ్యా, వాడు చెప్పిండే నా భార్య మోకాల మీద ఉంటే, అంటే ఈ అమ్మాయి మోకాల మీద ఉంటే ఫ్యాన్ అన్న అయిపోవాలా, కరెంట్ అన్న పోవాలా, స్లాబ్ వచ్చి కింద పడాలి తప్ప ఏ మాత్రం మోకాలు లేదన్నాడే. నేనేంద్ర 10 నిమిషాలు మోకాలు ఎంతసేపు తెచ్చావా రాంగా అంటదంట. ఎలాంటి భార్య దొరికిందిరా బాబు? ఎవరు చెప్పిన మాట విన్నాడంటే మనుషులు చెప్పిన మాట విన్నాడు. నేను ఎందుకు మాట చెప్తున్నా అంటే, మన జీవితాల్లో కూడా మనుషులు కావచ్చు, కొంతమంది నా బంధువు నా చుట్టమని స్థలం కొనుక్కో, ఇల్లు కొనుక్కో అని అన్యాయంగా అక్రమంగా. మళ్ళీ చెప్తున్నా, ప్రభు సన్నిధిలో మోకాళ్ళ మీద పడి ప్రభువా నన్ను ఏం చేయమంటావు? నా ఆలోచనకర్తవు నువ్వు, నా సహాయకుడువు నువ్వు, ఏం చేయమంటావు చెప్పయ్యా అని ప్రభువుని అడగాల్సింది పోయి ఆలోచనకర్త మీద ఆధారపడి జీవితాలు నాశనం చేసుకుని చాలామంది ఉన్నారు. వాడు చెప్పాడన్నా అందుకని నా స్థలం కొన్నానన్నా, ఏమైంది? ఆ స్థలం డిగ్రేట్ అన్నా ఆమె చెప్పింది అన్న అందుకని పెళ్లి చేసుకున్నానా, బంధువులు చెప్పారన్నా, వాడు ఎప్పుడైనా అమ్మాయి మంచిదని అబ్బాయి మంచిదని. ఎంతమంది జీవితాలు నాశనం చేసుకోవాలి? అట్లా చేసుకున్నారా లేదా? చేసుకున్నాను. అందుకని బైబిల్ చక్కగా సెలవిస్తుంది, నా బంధువు అని, నా చుట్టమని, వాడు మంచోడని, అదే చెప్పి ఇదే చెప్పి తల్లి చెప్పిందని. కొంతమంది అంటారు, అన్నా నా తల్లే నా జీవితం నాశనం చేసిందన్నా. నేను అన్నానండి అట్లా, నిజం చెప్తున్నా, నా తల్లి నా బిడ్డ జీవితం నాశనం చేసిందన్నా. నిజం, నా ఫీజులు ఎగిరిపోయినాయి. ఏంట్రా బాబు అంటే నిజం. సో జాగ్రత్త చెప్తున్నా, చాలా జాగ్రత్తనండి. సో ఆలోచనకర్తలే అహజ్య జీవితాన్ని ఏం చేశారంట? నాశనం చేశారు. చదువుతాం, ముగిచేస్తున్నాం. సో దావీదు యొక్క ఆలోచనకర్తలు ఎవరు? 22వ అధ్యాయం 4వ వచనం. అహాబు సంతతి వారవలెను అతడు యెహోవా దృష్టికి చెడు నడత నడిచెను. అతని తండ్రి మరణమైన తర్వాత వారు అతనికి ఆలోచనకర్తలై అతని నాశనమునకు కారకులైరి. 5వ వచనం చూడండి. వారి ఆలోచన చొప్పున అతడు ప్రవర్తించి, ఎవరు ఆలోచన చొప్పునంట? వారి ఆలోచన చొప్పున అతడు ప్రవర్తించి రామోత్గిలాదులో సిరియా రాజైన హజాయేలుతో యుద్ధము చేయుటకు అహాబు కుమారుడైన ఇశ్రాయేలు రాజు యెహోరాముతో కూడా పోయాను. అదంతా వివరించే సమయం అయిపోతుంది. కానీ వారి ఆలోచన చొప్పున అతడు అంటే ఎవరిడా? అహజ్య వారి ఆలోచన చొప్పున ప్రవర్తించాడంట. నేను అదే చెప్పాను ముందుగానే. అహజ్య వాళ్ళ తల్లి చెప్పినట్టు ప్రవర్తించాడా? నెంబర్ 2, పక్క వాళ్ళు చెప్పినట్టు, సలహాదారులు చెప్పినట్టు వాళ్ళ ఆలోచన కర్తలై ఇతని జీవితాన్ని నాశనం చేశారా? నేను అదే చెప్తున్నా. క్రైస్తవులమైన దేవుణ్ణి నమ్ముకున్నటువంటి మనము మన అంతరంగంలో పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. ఆయన ఆలోచనలు ఆయన తలంపులు, ఆయన సలహాలు మానేసి పక్క వాళ్ళ సలహాల మీద, పక్క వాళ్ళ ఆలోచనల మీద ఆధారపడ్డామంటే మన జీవితం నాశనం అవుతుంది. ఆహజ్య జీవితాన్ని నాశనానికి కారకులు ఎవరంటే ఆలోచనకర్తలు. ఎవరు ఆలోచనకర్తలు? అహాబు సంతతి వారు. ఈ భూమి మీద కూడా సోషల్ మీడియా కావచ్చు, ఇప్పుడున్న జనరేషన్, నేను చెప్తున్నానండి, క్రైస్తవులమైన మనకు ఒక నియమం ఉంది, ఈ వాక్యానుసారంగా బతకాలి. అవునా అన్న? ఇప్పుడు ట్రెండ్ అన్నా, ఇప్పుడు ప్రపంచంలో ఇదే ట్రెండ్ అన్నా, ఇప్పుడు ఇదే నన్ను నడుస్తుంది, ఇది నడుస్తుంది కరెక్టే. నా బైబిల్ దాన్ని సపోర్ట్ చేస్తుందా లేదా? బైబిల్ సపోర్ట్ చేస్తే దాని ప్రకారం నడవాలి. లేదు లోకం ఎలా నడుస్తుంది నేను నడుస్తానంటే నువ్వు లోకానికి ఆలోచనకర్తకు లోక సలహాలను అనుసరిస్తున్నావు, దేవుని కాదు. సో దయచేసి దేవుడు గుర్తుపెట్టుకోండి, అహజ్య జీవితాన్ని 1 సంవత్సరం పరిపాలించాడు. కారణం తెలుసా? ఇప్పుడు అహాబు కుమారుడైనటువంటి యెహోరాము యుద్ధానికి వెళ్తాడు, అహజ్యాలు యుద్ధానికి వెళ్తాడు. నేను ముగిచ్చేస్తున్నా. సిరియా రాజ్యానికి యుద్ధానికి వెళ్తాడు. ఆ యుద్ధానికి వెళ్ళి దెబ్బల చేత గాయాల చేత మళ్ళీ ఇజ్రాయేల్ ప్రాంతానికి వస్తాడు. అతను చూద్దామని ఈ అహజ్య వ్యక్తి వెళ్తాడు. అర్థం చెప్తా. మా నాన్న పేరు ఏం పేరు? మా నాన్న పేరు ఆసా, మా నాన్న పేరు యెహోషాపాతు, నా పేరు యెహోరాం, నా భార్య పేరు అతల్య. నా భార్య ఉందే, నా భార్య యొక్క నాన్నగారు అహాబు. ఓకే, నా భార్య వాళ్ళ అన్న కొడుకున్నాడు. ఆ కొడుకు యుద్ధానికి వెళ్ళాడు. ఓకే, ఇప్పుడు నేను చనిపోయా. నా భార్య ఏం చేసిందంటే కొడుకుతో అయిపోయింది, రాయన కొడక నా అన్న యుద్ధానికి వెళ్ళాడు. అర్థవుతుందా? ఇప్పుడు నా భార్య ఉందనుకో, నా భార్య చెప్తుంది నా కొడుకుతో, ఒరే కొడక
మా అన్న యుద్ధానికి వెళ్ళాడు, మా అన్నకి హెల్ప్ చేయి, సహాయం చేయి, వాళ్ళతో పాటు పో అని పంపించింది. 22 ఏళ్ళ కుర్రోడిని అహజ్యాను పంపించింది. ఎవరు? తల్లి పంపించింది. ఎక్కడ పోమని? నా అన్న కాడికి పోవని. అర్థమవుతుందా? తల్లి ఏం చెప్పింది అదే చేశాడు. ఎవరు? అహజ్యా. ఆడికి వెళ్ళాడు, చచ్చాడు. కనీసం అక్కడ యుద్ధానికి వెళ్ళాలంటే దావీదు కనుక అదే ప్లేస్లో ఏం చేశాడు? ప్రార్థన చేసేవాడు, ప్రభువా ఏం చేయమంటావు, ఎలా చేయమంటావు. అందుకని చెప్పా, ఆలోచనకర్తలు అతని జీవితాన్ని నాశనము చేసేరి. ఎంతోమంది ఆలోచన చెప్పి మన మైండ్ను వాష్ చేసి, మన మైండ్ను, మన ఆలోచనలు, మన తలంపులు, సోషల్ మీడియా కావచ్చు, ఈ రోజున జనరేషన్ కావచ్చు, స్టేటస్లు కావచ్చు, ఫోన్ కావచ్చు, స్నేహితులు కావచ్చు, ఎంతోమంది మన ఆలోచనలు పాడు చేసి జీవితాన్ని నాశనం అయిపోయిన ఎంతోమంది ఉన్నారు. నేను అందుకే చెప్తాను. సో అలా అహజ్యా అనే వ్యక్తి అక్కడికి వెళ్ళాడు, చచ్చిపోయాడు. ఆ చంపిన వ్యక్తి యెహూ అని రానున్న దినాలు మనం ధ్యానం చెప్పుతాం. సో ఈరోజు మనం ధ్యానం చేసుకునేది ఏంటి? అతల్య తన కొడుకుని దుర్మార్గంగా ప్రవర్తించేటట్టు చేసింది. ఆ అహజ్యా అనే వ్యక్తి కూడా తల్లి ఏం చెప్తే అదే చేశాడు. సో దుర్మార్గుడు అనే తల్లి ఏం చెప్తే అదే చేశాడు. నెంబర్ 2, ఆలోచనకర్తలు అహజ్యా జీవితాన్ని నాశనం చేశారు. ఈరోజు నీ జీవితాన్ని, నా జీవితాన్ని నాశనం చేసేది ఎవరు? మన ఆలోచనకర్తలు ఎవరు? మన ఆలోచనలు, మన తలంపులు, మన సలహాలు ఎప్పుడు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటాం? మీరు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు? మొన్న కూడా నేను బయటికి వెళ్ళాల్సి వస్తే ఈ బట్టలు కొందామా, ఈ బట్టలు కొందామా అడుగుతాం కదా ఫ్రెండ్స్ను, ఇది కొందామా, ఇది కొందామా అని. బట్టల షాప్కి వెళ్తే వాడు బట్టలు వేస్తాడు. ఈ నుంచి అర్థం అయిపోయింది పాయింట్. అన్న ట్రెండ్ అన్న, ఇది తీసుకోండి అన్నాడు. ఎవరు బాబు, ఇది వద్దురా బాబు, వేరే చూపిరాను అన్న. ఇది ఓల్డ్ అన్న, ఓల్డ్ దేవుద్ర బాబు, నాకు అదే చూపిరాను. నేనేం చెప్తున్నా అంటే మన ఆలోచనలు వాళ్ళు చెప్పినట్టు షాప్కి వెళ్ళండి. మేడం ఈ బీరువా మేడం అద్భుతం మేడం, ఈ సోఫా మేడం, మీరు పండుకుంటే లేబుద్ది కాదు మేడం, ఇది తీసుకోండి మేడం అంటారు. పాపం మీరు పట్టుకెళ్ళింది 10,000, వాడు చూపించింది 20,000. వాడు చెప్పినట్టు పాపం అప్పు చేసి ఏమండి ఓ 10,000 అప్పు తీసుకురండి, భలే ఉంది సోఫా, అది కూర్చుంటే లేవలేరు మేడం, అలా ఉంటుంది మేడం అని చెప్తాడు. అంతే, మీ బుర్ర వాష్ చేసి ఇంకా దాన్ని పట్టుకెళ్తారు. ఇప్పుడు ఆ 10,000 ఇంటికి వెళ్ళిన తర్వాత దాని మీద కూర్చుంటే 10,000 అప్పు గుర్తొస్తాయి, సోఫా గుర్తురాదు. అంతేనా? ఆ 10,000 అప్పు గుర్తు, సోఫా గుర్తురాదు. ఇట్లా ఎంతమంది ఆలోచనలు, సలహాలు పాడైపోయినాయి ఎంతమందో. సో నేనేమంటానంటే మన జీవితాల్లో సలహాలు తీసుకోవాలన్నా ఆలోచనకర్తలుగా ఎవరున్నారు? దేవుడా కాదు. దావీదు అద్భుతమైన, చివరికి ఒక మాట చూపిస్తాను. సామెతల గ్రంథంలో మాట ఉంటుంది. సామెతల గ్రంథం 11:14. నాయకులు లేని జనులు చెడిపోవుదురు, ఆలోచనకర్తలు అనేకులుండుట రక్షణకరము. ఆలోచనకర్తలు అనేకులుంట రక్షణకరం. కానీ అహజ్యకున్న ఆలోచనకర్తలు ఎటాటి వాళ్ళంటే చెడగొట్టేవాళ్ళు. సో మనకున్నటువంటి ఆలోచనకర్తలు ఎవరు? ఈరోజు సేవకులంగా మేము ఉన్నాం. అయ్యా వాక్యం చదువుతూ దీవారాత్రులు ధర్మశాస్త్రం ధ్యానం చేస్తూ ఇది వాక్యానుసారం కాదు, ఇది కాదు అని చెప్తుంటాం కదా. కొంతమందికి ఫోన్ చేస్తారు, అయ్యగారు ఏం చేయమంటారు అయ్యగారు, ఇట్లా అయ్యగారు అంటారు. మేము చెప్తామా? చెప్పిన 2 రోజులు అండి ఎట్టింటారంటే అట్టే గారు, అట్టే గారు, 3వ రోజు అంతే, ఇంకా దాన్ని వినరు. అప్పుడు అనిపిస్తుంది మాకు, ఒరే వీళ్ళకి చెప్పి వేస్ట్ రా, చెప్పకూడదు. అర్థవుతుందా? అలా ఎంతమంది జీవితాలు నాశనమయ్యో. దేవుడే సాక్షాత్ యెషయా ప్రవక్తతో ఒక మాట చెప్తాడు. యెషయా గ్రంథం 1:20. మొదట నుండినట్లు నీకు న్యాయాధిపతులను మరలా ఇచ్చేదను, ఆదిలో నుండినట్లు నీకు ఆలోచనకర్తలను మరలా నియమించేదను. అప్పుడు నీతిగల పట్టణమనియు నమ్మకమైన నగరమనియు నీకు పేర పెట్టబడను. యెషయా గ్రంథం 1:26. మొదట నుండినట్లు నీకు న్యాయాధిపతులను మరలా ఇచ్చేదను, ఆదిలో నున్నట్లు నీకు ఆలోచనకర్తలను మరలా నియమించేదను. మీకు ఏమైనా అర్థమవుతుందా? ఆలోచనకర్తలు అంటే తిరిగి మరలా దేవుడు సరే యెషయా ప్రవక్త చెప్పాడు. ఇప్పుడున్నటువంటి మనకు ఆలోచనకర్త ఎవరో తెలుసా? ఇప్పుడున్నటువంటి మనకు ఆలోచనకర్త ఎవరో తెలుసా? పరిశుద్ధాత్మ దేవుడు. అర్థవుతుందా? అందుకే ముందే చెప్పా, ఈ పాట గుర్తుపెట్టుకున్న తర్వాత అడుగుతానండి. అర్థవుతుందా? అహజ్యా జీవితాన్ని ఆలోచనకర్తలు నాశనము చేసిరి. ఈరోజు సంజీవ్ తేజ్ అనే నా ఆలోచనలను బట్టి నాశనం అవుతున్నానా, పాడవుతున్నా? నీ ఆలోచనలు, నీ తలంపులు పరిశుద్ధాత్మ అనుసరించి నడుస్తున్నావా, లోకాన్ని అనుసరించి నడుస్తున్నావా? ప్రార్థన. పరిశుద్ధుడా నా కన్న తండ్రి, కృపగలిగిన ఆయన, దయగల మా దేవా, విత్తబడిన మాటలు మాలో నాలో నూతనగా ఫలింపచేయము తండ్రి. అహజ్యా తల్లి అయినటువంటి దుర్మార్గత జీవితాన్ని బట్టి 22 ఏళ్ళ వయసు కలిగిన అహజ్యా బుద్ధి జ్ఞానం లేకుండా నాయన తల్లి ఎలా చెప్తే అలా దుర్మార్గంగా ప్రవర్తించాడు. నెంబర్ 2, అహజ్యా జీవితాన్ని నాశనం అవడానికి కారణం ఆలోచనకర్తలు. అయ్యా ఈ భూమి మీద సోషల్ మీడియా, ప్రపంచము, స్నేహితులు, బంధువులు, చుట్టాలు, సమాజంలో ఉన్నటువంటి ఆలోచనలు నాకు ఉండడానికి వీల్లేదయ్యా. అందుకనే దావీదు కీర్తనకారుడు అంటాడు, అయ్యా నీ శాసనములు నాకు సంతోషకరములు, అవి నాకు ఆలోచనకర్తములై ఉన్నవి. నీ వాక్యము నాకు ఆలోచన చెప్పేవయ్యా. పరిశుద్ధాత్మ దేవా, నువ్వు నా ఆలోచనకర్తవయ్యా, నువ్వు నా ఆదరణకర్తవయ్యా, నా ఆశ్చర్యకరుడు అయ్యా. నీ ఆలోచనల మీద నా జీవితాన్ని కట్టుకుని కృపనివ్వమని విత్తబడిన మాటలు నాలో మాలో నూతనగా ఫలింపచ్చు. యేసయ్య నామమున వేడుకుంటున్నాం మా కన్న తండ్రి. ఆమేన్.
20వ అధ్యాయం ఎప్పుడు మర్చిపోకూడదు మీరు. 2వ దినవృత్తాంతాల గ్రంథంలో 20వ అధ్యాయంలో యెహోషాపాతు ప్రేయర్ ఉంటుంది, అద్భుతమైన ప్రార్థన. చూద్దాం 20వ అధ్యాయం. ఇది అయిన తర్వాత, అనగా ఆత్మీయంగా రాజ్యాన్ని స్థిరపరచుకున్న తర్వాత, చూడండి, ఇది అయిన తర్వాత మోయాబీయులను, నెంబర్ 1 ఎవరు? మోయాబీయులు, నెంబర్ 2 అమ్మోనీయులు, నెంబర్ 3 ఎమ్మోనీయులు కొందరును దండెత్తి యెహోషాపాతు మీదికి వచ్చిరి. ఎన్ని గుంపులు? 3 గుంపులు వచ్చాయి. అంటే 3 జాతుల ప్రజలు వచ్చారు. ఎవరి మీదికి? యెహోషాపాతు మీదికి. కొంతమంది అంటారు, అన్నా నేను దేవుడిని నమ్ముకున్నాను కదన్నా, ఇరుగు పొరుగు వారు ఎందుకు వస్తున్నారు నా మీదికి? అందరూ నా మీదకి వస్తున్నారన్నా, అందరూ నన్నే అంటున్నారన్నా, అందరూ నిన్నే అంటారు. ఎందుకంటే నువ్వు ఎదుగుతున్నావు కాబట్టి. అందరూ నిన్నే అంటారు. ఎందుకు? నువ్వు ఎదుగుతున్నావు కాబట్టి, నువ్వు ఆత్మీయంగా ఉన్నావు కాబట్టి, బలంగా ఉన్నావు కాబట్టి. బలంగా ఉన్నప్పుడే సాతానుగాడు మీద దాడి చేస్తాడు. ఇంకేమైనా అర్థమవుతుందా? సో కాబట్టి మర్చిపోకండి. ఆ టైంలో ఏం జరిగింది చూద్దాం. 2వ వచనం, త్వరగా వెళ్ళిపోదాం. 2వ వచనం. అంతలో కొందరు వచ్చి సముద్రము అవల నుండి సిరియనుల తట్టు నుండి గొప్ప సైన్యం ఒకటి నీ మీదికి వచ్చుచున్నది, చిత్తగించుము, వారు ఆసోసోను తామరు అని ఎన్గేదులో ఉన్నారని యెహోషాపాతునకు తెలియజేసిరి. అందుకు యెహోషాపాతు భయపడి తలపైకి పైకి. యెహోషాపాతు భయపడడం లేదా? భయపడ్డాడు. ఒకడు వచ్చాడు. అంతలో కొంతమంది వచ్చారు. ఎవరి దగ్గరికి? యెహోషాపాతు దగ్గర. యెహోషాపాతు గారు, రాజుగారు మీకు వస్తుంది తెలుసా? సముద్రము అవతల నుండి కొంతమంది, సిరియన ప్రాంతం నుంచి కొంతమంది మన మీదకి యుద్ధానికి వస్తున్నారండి అని అన్నారు. ఎవరి మీదకి? యెహోషాపాతు. అప్పుడు యెహోషాపాతు భయపడి, అద్భుతమైన మాట అండి, నాకు ఇష్టమైంది. ఇక్కడ యెహోషాపాతు కొన్ని పనులు చేయొచ్చు. ఏంటి ఆ పనులు అంటే, ఇప్పుడు యెహోషాపాతు భయపడ్డాడు. భయపడిన యెహోషాపాతు తన కూతురుని తెచ్చుకున్నాడే, యెజబెల్ ఉందే, అక్కడికి వెళ్ళి సహాయం అడగకూడదా? మీకు ఏమైనా భాష, నా భాష ఏమైనా అర్థం ఉందా? ఇప్పుడు యెహోషాపాతు భయం వేసింది, యుద్ధానికి వస్తున్నారు శత్రువులు. భయం వేసినప్పుడు కబురు పెట్టచ్చు. ఎవరికి? ఉత్తర రాజ్యానికి, ఇశ్రాయేల్ రాజ్యానికి. ఇశ్రాయేల్ ప్రజలారా, ఎందుకంటే ఇశ్రాయేల్ ప్రజల నుంచి తన కూతురుని తెచ్చుకున్నాడు. ఎవరు? యెహోషాపాతు కూతురుని తెచ్చుకున్నాడు. ఎవరికి? తన కొడుక్కి. కోడలు తెచ్చుకున్నాడు. అక్కడి నుంచి కోడలు తెచ్చుకున్నాడు కాబట్టి అక్కడికి వెళ్ళి అడగచ్చు. అప్పటికి అహాబు ఒకవేళ చనిపోయినా కూడా అహాబు కొడుకున్నాడు కదా, అహాబు కొడుకును, అయ్యా రా మా ఇంటికి యుద్ధానికి రా, అడగచ్చా లేదా? సహాయం అడగచ్చా? కానీ అడిగాడా? ఎవరి దగ్గర? ఐగుప్తు దగ్గర కానీ, సిరియన్ దగ్గర కానీ, ఇంకో ఫిలిస్తీన్ల దగ్గరికి, మోయాబు దగ్గర, ఎక్కడికైనా గుర్తుపెట్టుకోండి, ఎవరినే కానీ సహాయం అడగల. ఎవరు తెలుసా? యెహోషాపాతు. ఎందుకు తెలుసా? గతంలో బుద్ధి వచ్చింది, చచ్చి లేచి వచ్చినాడు. ఎవరు? యెహోషాపాతు. ఆ టైంలో యెహోషాపాతు శత్రులందు మీదకి వస్తే యెహోషాపాతు భయపడి, భక్తులే భయపడరా? భయం వేస్తుందా రాదా? శ్రమలు, కష్టాలు, బాధలు ఒక్కసారిగా మీదకి వస్తే భయం వేస్తుందా రాదా? వస్తుంది. భయపడి. చూద్దాం ఏం చేశాడు. అద్భుతం. 3వ వచనం. అందుకు యెహోషాపాతు భయపడి యెహోవా యొద్ద విచారణ చేయుటకు, అద్భుతం, యెహోవా యొద్ద విచారణ చేయుటకు మనసు నిలుపుకొని యూదా అందంతటా ఉపవాస దినము ఆచరింపవలనని చాటింపగా యూదా వారు యెహోవా వలన సహాయము వేడుకొనుటకై కూడుకొనిరి. యెహోవా యొద్ద విచారణ చేయుటకు యూదా పట్టణంలో నుండి జనులు వచ్చిరి. యెహోషాపాతు యెహోవా మందిరంలో కొత్త శాల ఎదుట సమాజంగా కూడిన యూదా యెరూషలేము జనముల మధ్య నిలవబడి. రైట్, తలపైకెత్తండి. ఆ తర్వాత ప్రార్థన ఒక్కొక్క వచ్చిన ధ్యానం చేద్దాం, అద్భుతంగా ఉంటుంది. రైట్, ఇప్పుడు ఏం జరిగిందంటే యెహోషాపాతు భయపడి ఏం చేశాడంటే తన మనసు నిలుపుకున్నాడు. అది పాయింట్, ఫస్ట్ పాయింట్. ఎందుకంటే గుర్తుపెట్టుకోండి, కోపంలో ఉన్నప్పుడు, భయంలో ఉన్నప్పుడు, ఆందోళన ఉన్నప్పుడు బుర్ర పనిచేయదు. ఒప్పుకుంటారా? కోపంలో ఉన్నప్పుడు, ఆవేశంలో ఉన్నప్పుడు ఏం పనిచేయదు? బుర్ర పనిచేయదు. మిగతా అన్ని పనిచేస్తాయి, చేతులు కాళ్ళు అన్ని పనిచేస్తాయి, బుర్ర ఒకటి పనిచేయదు. ఒప్పుకుంటారా? అంటే నేను ఎందుకు విషయం చెప్పానంటే, యెహోషాపాతు భయపడినప్పుడు మనసు నిలుపుకొని, దట్స్ అ ఫ్యాక్ట్. భయం వేసినప్పుడు, కోపం వచ్చినప్పుడు, ఆందోళన ఉన్నప్పుడు, అయిపోయిందేమో నా బతుకు, ఇంకా నాకు వివాహం కాదేమో, అయిపోయింది నా జీవితం అని భయంలో, ఆందోళనలో ఎవరో చెప్పిన మాటల మీద కాదు మిత్రమా, మనసు నిలుపుకొని దేశమంతటా ఉపవాస దినములు చాటించి పాదాలు పట్టుకున్నాడు. ఏం భక్తుడు అంటే, మీకేమైనా అర్థం ఉందా? ఇలా ధ్యానం చేయండి, వాక్యం బాగుంటుంది. భక్తుడు యెహోషాపాతు భయం వేసినప్పుడు ఎందుకు రాశాడంటే, దేవుడు మనసు నిలుపుకోవాలి. ఆ టైంలోనే భయం వచ్చినప్పుడు, కోపం వచ్చినప్పుడు, ఆవేశం వచ్చి కాళ్ళు చేతులు అన్ని పనిచేస్తాయి, ఒక్క బుర్ర తప్ప. కరెక్టే కదా? కరెక్టే, నిజమే. దాన్ని ఎలా సాల్వ్ చేయాలి, ఏం చేయాలి? ఆ టైంలో యెహోషాపాతు మనసు నిలుపుకొని మోకాళ్ళ మీద పడి దేశమంతా ఉపవాసం ఉండి ప్రార్థన చేసి, మందిరంలో కొత్త సమాజ మందిరం ఉందన్నమాట, అక్కడ నిలబడి, అక్కడ కొత్త శాల దగ్గర నిలబడి యెహోషాపాతు, జనులందరూ ఉన్నారు. ఇప్పుడు మీ బుర్రలో ఊహించుకోండి, జనులందరూ చుట్టూ ఉన్నారు, సమాజం ఎదుట, ఆ శాల ఎదుట నిలవబడి యెహోషాపాతు ఉపవాసం ఉండి ప్రార్థన చేయడం మొదలుపెట్టాడు. ఎవరు? యెహోషాపాతు. ఏమని ప్రార్థన చేశాడు? ఇది చాలా 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 ఇప్పుడు చాలాసార్లు చెప్పాను నేను.
చాలా బాగుంటుంది ప్రార్థన అని. అర్థమైందా? ఎంత చాలా ఇంపార్టెంట్. ఎలా ప్రార్థన చేస్తాడో అద్భుతం. చూడండి ఏమని ప్రార్థించాడు చూద్దాం. ఇప్పుడు వరకు చెప్పిన బ్యాక్గ్రౌండ్ అర్థమైంది కదా, రైట్? చూద్దాం. సో మనం కూడా భయాలు ఆందోళనలు వస్తే ఏం నిలుపుకోవాలా? 5వ వచనం నుంచి యెహోషాపాతు యెహోవా మందిరంలో కొత్త శాల ఎదుట సమాజముగా కూడిన యూదా యెరూషలేముల జనుల మధ్య నిలబడ్డా. ఎవరు? యెహోషాపాతు. 6వ వచనం చూడండి. మా పితరుల దేవా యెహోవా. ఎవరు దేవుడు? ఎలా ప్రార్థన చేసింటాడు? మా పితరుల దేవా యెహోవా ఉండవా అని అంటాడా? మా పితరుల దేవా యెహోవా అడిగింటాడా? ప్రార్థన అంటే వినయంగా, భయంలో ఉన్నప్పుడు ఎలా వస్తుంది? నేను అనుకుంటాను యెహోషాపాతు గుండె నిండా భయం ఉంది. ఒక రాజు అండి, భయంతో ఉన్నాడు. భయంతో కళ్ళల్లో చెమ్మగిల్లింటాయి. నేను ఎందుకు వాక్యాన్ని వివరిస్తున్నానంటే, అక్కడ లేని చెప్పాక నాన్న, అక్కడి పరిశుద్ధాత్మ ఏలుబడిలో వాక్యాన్ని ధ్యానం చేయండి. నేనేమంటున్నానంటే, అక్కడ చుట్టూ ఉన్న వాతావరణాన్ని అబ్జర్వ్ చేయండి. 3 తెగల వాళ్ళు చుట్టూ తన మీదకి వస్తుంటే ఎలా ఉంటాడండి ఒక రాజు? లేని పని వాళ్ళందరూ శత్రువులు, చుట్టూ ఉన్న వాళ్ళని బంధువులందరూ నీ మీదకి వస్తుంటే, బిడ్డల జీవితం భవిష్యత్తు అయిపోతుంటే, భయంతో ఉంటే రాత్రి ఎలా ఉంటుంది? కన్నీరు రాదా? ఏ తల్లి తండ్రికైనా కన్నీరు రాదా? వస్తుంది రాదా? నిద్ర రాదో? కన్నీరు, భయము, ఏమవుతుందో భయము, వణుకుతుంది శరీరం, అవునా కదా? ఆ టైంలో యెహోషాపాతు నేను అనుకుంటాను కళ్ళు చెమ్మగిలింటాయి, గుండె పగిలింటుంది. ఏమంటాడు? అయ్యా నా పితరుల దేవా యెహోవా. 6వ వచనం. మా పితరుల దేవా యెహోవా, నీవు ఆకాశమందు దేవుడువై ఉన్నావు, అన్యజనుల రాజ్యములను ఏలువాడవు నీవే. నీవు బహుబలము గలవాడవు, పరాక్రమము గలవాడవు, నిన్నెదిరించుట ఎవరికి బలము చాలదు. ఏమంటాడు అంటే, యెహోవా గుర్తుపెట్టుకో. వచ్చిన వివరించమంటారా వెళ్ళిపోమంటారా? వివరిస్తా చూడండి. యెహోవా అయ్యా మా పితరుల దేవా. అన్యజనులు అంటే పక్క వాళ్ళ రాజ్యాలు ఉంటాయి కదా, వాళ్ళ రాజ్యాలు కూడా మార్చగలిగిన వాడు, రాజ్యాన్ని పరిపాలించగలిగిన వాడు ఎవరయ్యా? నువ్వే కదయ్యా. నేను ఎందుకు మాడుతున్నా అంటే, మన జీవితంలో శత్రువు, మన మామ, మన అల్లుడు, కొంతమంది అంటారు, అయ్యా నా అల్లుడికి బిడ్డనిచ్చానయ్యా మంచోడని, కానీ నా అల్లుడు ఇప్పుడు తిరుగుతున్నాడయ్యా. నా భర్త పరాయి అక్రమ సంబంధం పెట్టుకున్నాడయ్యా, నా భార్య పరాయి అక్రమ సంబంధం పెట్టుకునిందయ్యా, నా బిడ్డలు చెడిపోతున్నారయ్యా. వాళ్ళని ఎలా అయ్యా మార్చేది? అయితే గుర్తుపెట్టుకో, యెహోషాపాతు వలె నీ బిడ్డకు, నీ అల్లుడికి, నీ భార్యకు, నీ కొడుకుకు అందరి హృదయాలు కూడా తిప్పగలిగిన వాడు ఆయన. నీకేమైనా అర్థమవుతుందా? యెహోషాపాతు ఏమని ప్రార్థన చేస్తున్నాడంటే, నా ఎదురుగా ఉన్న 3 తెగల ప్రజలు, నా చుట్టూ ఉన్న అన్ని జనులు కూడా పరిపాలించగలిగిన వాడు నువ్వేనయ్యా. అయ్యా నా భర్త మెడలు వంచగలిగిన వాడు, నా బిడ్డల మెడలు వంచగలిగిన వాడు, నా భర్తను నా బిడ్డలను మారుమనసు తేగలిగిన నువ్వేనయ్యా. నీకేమైనా అర్థమవుతుందా? ఇలా ప్రార్థన చేయాలి మనం. నువ్వు అనుకుంటే ఎవరినైనా మార్చగలవు. అందరూ నీ చేతుల్లో ఉన్నారయ్యా. ఏం ప్రార్థన అండి? నీకేమైనా అర్థమవుతుందని చెప్పేది? ఆ ప్రార్థనలు అంటున్నాడయ్యా, అన్ని జనులందరూ నీ వాళ్ళే కదయ్యా. నేను అనుకుంటాను గన్గన్గా స్వరంతో, అంటే ఎట్లా చెప్పాలి మీకు, ఏడుపు వచ్చి రాని స్వరం ఉంటుంది చూసారా, స్వరం రాదు. నేను అనుకుంటానా యెహోషాపాతు అయ్యా అందరినీ నువ్వే కదయ్యా పరిపాలించేది. అయ్యా నిన్ను ఎదిరించగలిగిన వాళ్ళు ఎవరయ్యా? చూడయ్యా మా పితరుల దేవా యెహోవా. నువ్వు సేవలోకి వచ్చావు కదా, ఆ కన్నీళ్ళు, బాధ, పేదరికం ఈ 13 సంవత్సరాలు ఎలా తట్టుకోగలిగేవరా? నాన్న చనిపోతున్న రాత్రి నేను మోకాళ్ళ మీద చదివానన్నా, ఆ ప్రార్థన ఈ రోజు నన్ను ఇంత గొప్ప సేవకుని చేసింది. ప్రవక్త చేసిన ప్రార్థన ఒక 18 ఏళ్ల కుర్రోన్ని దేశ విదేశాల్లో వాడుకునే పరిచారకునిగా చేసింది. కన్నీళ్లు, బాధ, దిగమింగుకుని సేవకుని చేసింది. ఏంటి ఆ ప్రార్థన? క్రీస్తు పూర్వం 600 సంవత్సరాల కిందట చిన్న బిడ్డలు ఎవరైతే ఉన్నారో ఆ చిన్న బిడ్డలను బండకేసి కొట్టేవాళ్ళు. ఆ హింస, బాధలో, కన్నీటిలో ఇప్పుడు ఆ ప్రార్థన. ఈ మాట నాకు అవమానం అయిపోయిందయ్యా. ఈ వాక్యం నేను మాట్లాడుతుంటయ్యా, అవమానిస్తున్నారయ్యా, గేలు చేస్తున్నారయ్యా. ఎందుకురా నాయనా ఇన్ని అవమానాలు, ఇంత అపహాస్యం ఇంత జరుగుతున్నా? 10 మంది ఇన్ని మాటలు అంటున్నా మీరెందుకు పరిచయం మానైనా? 10 మంది ఇన్ని మాటలు అంటున్నా మీరెందుకు యేసు ప్రభువునే ముక్కుతున్నారు? 10 మంది అవమానిస్తున్నా, ఎన్ని ఆర్థిక ఇబ్బందులు, ఎన్ని కష్టాలు వచ్చినా ఎందుకే దేవుని సేవ చేస్తున్నావు? ప్రజలారా, ఈ రోజు మీ మధ్య ఈ కాలువ, ఈ కరువు తీర్చబడిందంటే మీకోసం నా దేశాన్ని వదిలిపెట్టి ఈరోజు వాక్యం చెప్పా, నా శరీరంలో రక్తాన్ని దారిపోసా మీకోసం. నా క్రీస్తు ప్రేమను ప్రకటించడానికి ఇంత త్యాగం చేశా. 3120 మంది బాప్తిసం తీసుకున్నారు. మీరు ఎంతమంది దేవుని ప్రేమ ప్రకటిస్తారు అని అంటే 3120 మంది ఆంధ్రప్రదేశ్ అంతా చల్లా చెదిరి సంఘాలు పెట్టారు. కనికరించయ్యా, చేయలేకపోతున్నానయ్యా పరిచర్య.
క్రీస్తు ప్రేమ నన్ను బలవంతం చేయుచున్నదే. క్రీస్తు ప్రేమ ప్రకటించాలని, క్రీస్తు కాడి మోయాలని. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.